మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు సిటీ గోవా ఛానల్. ఈరోజు మనం జపానీస్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఈ గార్డెన్ నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. కింద బీచ్ పేరు కూడా జపానీ బీచ్ అనమాట. లేట్ లేకుండా వెళ్ళిపోదాం. మంచిగా ఎండాకాలం కాబట్టి కొబ్బరి బండాలు, చెరుకు రసం అన్నీ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి కింద మామూలుగా ఉండదు, అదుర్సి ఉంటుంది. ఇది గార్డెన్. అందరూ చేపలు వేసుకుని లవర్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు గేమ్స్ ఆడడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది వాస్కోడిగామా దగ్గర ఉంది, ఓకేనా. దీని పేరు జపానీస్ గార్డెన్, కింద జపానీస్ బీచ్. ఇలా కిందకి వెళ్తే ఆ బీచ్కి కూడా వెళ్ళిపోతాం. కానీ మనం అక్కడికి కాదు వెళ్ళాల్సింది. ఎస్, మనం కైలాసగిరి వెళ్తామా? వైజాగ్లో కైలాసగిరి ఎలా ఉంటుంది అట్లా. వావ్ 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 వావ్, అదిరిపోయిందండి అసలు. సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఏ ఉంది, నైస్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఆ బీచ్ వ్యూ మీకు చూపించి తర్వాత పైకి వచ్చి పైనుంచి వ్యూ మళ్ళీ చూపిస్తా. ఇది కింద నుంచి వ్యూ అనమాట. 9 తర్వాత క్లోజ్ నైట్. ఫ్రెండ్స్తో వస్తే ఆ కిక్కే వేరప్ప. ఇక్కడ దుర్గామాత మందిర్ ఉందంట, శివ మందిర్. వావ్ వావ్ వావ్, ఏమన్నా ఉందా అసలు. నెక్స్ట్ లెవెల్ బీచ్ ఇది, నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు మీరు చూడని బీచ్లో నేను అన్నీ చూపించడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అదే వర్షాకాలం అయితే భలే ఉంటుంది. మంచిగా దేవుడి గుడికి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా గుడికి వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత మంచిగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. వామ్మో, ఏమన్నా ఉంది అసలు. ఈ లొకేషన్ అదిరిపోయింది. సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్. వర్త్ వర్మ, వర్త్. ఎంత కష్టపడి వచ్చాం కదా, వర్త్. వా వా వా, ఒక ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ ఉందయ్యా నాకైతే. ఆగండి, వర్షాకాలం వస్తుంది కదా, భలే ఉంటుంది. గ్రీనరీతో అదిరిపోద్ది. ఇక్కడ వరకు వచ్చింది వాటర్. వాస్కోడిగామాస్ వచ్చే వాళ్ళందరూ డోంట్ మిస్. అదిరిపోయింది వర్మ, నైస్. అస్సలు మిస్ అవ్వమాకండి.
మంచిగా ఫోటోలకి సూపర్ బీచ్ ఇది. సన్సెట్కి కూడా ఆ పైనుంచి కంగారు పడకండి, ఈ బీచ్లో కూడా ఉన్నారు సేఫ్టీ గార్డ్స్. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ దగ్గర ఫోటోలు ఇవన్నీ చూడండి, కొత్త మంచి వెరైటీ ఉన్నాయి. నుంచోటానికి వీలు లేకుండా బాగున్నాయి. ఈ లైన్ క్రాస్ చేయొద్దు, డేంజర్ అని రాసింది. జస్ట్ నేను వీడియో పర్పస్ పోతున్నా తప్ప లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయను. నెక్స్ట్ మీకు చూపించి అదిరిపోయింది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇక్కడి నుంచే గ్రాండ్ ఐలాండ్ అవన్నీ పక్కనే. నేనైతే మాత్రం నెక్స్ట్ టైం ఏ ఫ్రెండ్స్కి రిఫర్ చేయాలన్నా ఈ బీచ్ రిఫర్ చేస్తా. నిజంగా ఒక బటర్ఫ్లై బీచ్ కన్నా బాగుంది ఇది. ఇగో కేవ్స్ లాగా హ్యాపీగా ఈ కేవ్స్లో ఎంజాయ్ చేస్తూ నీడ కూర్చుండం సర్పంలా ఉంది అది. చూశారు కదా, జపానీస్ గార్డెన్ పైన ఉంటుంది, కింద జపానీస్ బీచ్ ఉంటుంది. చాలా అదిరిపోతుంది. వచ్చేసేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. వచ్చినప్పుడు కంపల్సరీ ఒక ఫోటో పెట్టు, ఒక కామెంట్ పెట్టు, అన్న మీ ద్వారా వచ్చామని ఒక చిన్న బూస్టప్ ఇవ్వండి. ఓకేనా? మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు స్టే ట్యూన్తో తెలిసి ఉంటాం. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ 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 బాయ్.